హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ పెసరపప్పు టమాటా అన్నమాట. ముందుగా పెసరపప్పు కడిగి ఉంచుకోవాలి, టమాటాలు కట్ చేసుకోవాలి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి టమాటాల్లోనికి వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని, గ్లాసుడు పెసరపప్పు అన్నమాట, ఇలాగ వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ముందు బాగా ఒక 2-3 టైం కడుక్కోవాలి. ఇలాగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. పెసరపప్పు అన్నమాట ఇది. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకున్నాం కదా, కుక్కర్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు దినుసులు అన్నమాట, పోపు దినుసులు, కరివేపాకు, తెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. పోపులు ఇప్పుడు వేసుకుంటున్నాను. పోపు పెట్టుకోవాలి. ఇలా మాడకుండా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. టమాటాలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట, పెద్దగా కాక సన్నగా కాక. దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు ఇది ఇంత కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏగడానికి వచ్చింది, వేగిపోయింది, బ్రౌనిష్గా రావాలన్నమాట. ఈ పప్పు వేసుకోవాలి. ఇప్పుడు పడట్లేదు, తడిది కదా, గట్టిగా అయిపోయింది. ఈ పప్పుని కొంచెం ఇలా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని ఇలాగ కొంచెం ఫ్రై చేయాలన్నమాట, పచ్చి వాసన ఉండదు. ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. టమాటా వేసుకొని కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా, దాన్ని చిన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. కారము తగినంత వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కసూరి మేతి కొంచెం వేసుకోవాలి.
ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి, స్పైసీగా ఉంటుంది. ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి తగినంత. జీలకర్ర పౌడరు తగినంత, 1 స్పూన్ ఉంటుంది అన్నమాట ఇది. కొంచెం ఇంగు వేసుకోవాలి. చింతపండు నానబెట్టింది కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం. వాటర్ ఇప్పుడు పోసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పల్చగా అయిపోతే బాగుండదు కదా, కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. పప్పు అయిపోయింది, టమాటా పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఉప్పు మిరపకాయలు ఇలా పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. ఆలు కర్రీ దాంతో తింటే బాగుంటుంది అన్నమాట. ఒట్టి పప్పు అన్నం తినేయాలని బుద్ధి పుడుతుంది. చాలా బాగుంది. ఇలాగే మీరు కూడా చేసి చూడండి, బాగుంటుంది. మీరు కూడా తినాక సూపర్ ఉందండి. కామెంట్ పెట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.